ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాట మీ కొరకు ఈ దినము తీసుకురాబడటం జరిగింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు దేవునికి పెట్టబడిన పేర్లు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు, ఆలోచన చెప్పువాడై ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయబడి ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి ఆయన చేసిన కార్యములన్నీ కూడా అద్భుతములు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయడం. నిత్యుడగు తండ్రి, ఆయనకు సాటి అయిన వారు ఎవరునూ లేరు. మన దేవుడు, మన రక్షకుడు. అందుకే ఆయన యేసు అనే నామకరణముతో ఈ భూమి మీదకు రావడం జరిగింది. ఇమ్మానుయేలు, దేవుడుగా ఆయన పిలువబడటం జరిగింది. తన ప్రజలకు ఆయన తోడుండే దేవుడుగా, తన ప్రజలకు ఆయన లోక రక్షకుడుగా ఆయన ఈ భూమి మీదకు రావడం జరిగింది. యేసు క్రీస్తు అనే పేరులోనే రక్షణ ఉంది. క్రీస్తు అను మాటలో అభిషేకము ఉన్నది. దేవుడు మనకు రక్షణకర్తగా, అభిషక్తుడిగా ఉద్భవించడానికి, తండ్రి అయిన దేవునికి ప్రేమ కలిగి మానవులందరూ చేస్తున్న ప్రతి పాపము నుంచి విడిపించుట కొరకు తన కుమారుడును లోక రక్షకుడిగా ఈ భూమి మీదకు పంపించి తన ప్రజలైన వారికి ఆలోచన నేర్పించడం కోసం, పాప లోకము నుంచి, ఇహలోక మాలిన్య నుంచి ఎలాగ విడిపించబడాలో నేర్పించుట కొరకు, వారిని తప్పించుట కొరకు యేసు క్రీస్తు దేవుడును ఈ భూమి మీదకు పంపించడం జరిగింది. ప్రియులారా, అందుకే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అనే లేఖనము నెరవేర్పు జరుగులాగన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు దేవుడును ఈ భూమి మీదకు పంపించడం జరిగింది. అదే మనకు ఈరోజు మనకు సమాధానమును తీసుకొచ్చింది. అందుకే లూకా సువార్త 2:14 వచ్చింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక అని పిలువబడడానికి కారణం, ఈ భూమి మీద అందరూ కూడా ఆయనకిష్టమైన మనుషులుగా, పాపమును విడిచిపెట్టిన వారుగా, శాపం నుంచి విడుదల పొందుకున్న వారుగా, మార్పు చెందబడి దేవుని కుమారులుగా ఎందరైతే యేసు క్రీస్తును దేవుడని అంగీకరించుదరో వారు దేవుని కుమారులుగా పిలువబడు అధికారము అనుగ్రహించబడును అని లేఖనము నెరవేర్పు చేయట కొరకే యేసు క్రీస్తు దేవుడు మనుష్యులందరిలో ఉన్న చీకటిని తొలగించి వారిని మంచితనముతో, నీతితో, పరిశుద్ధతతో నింపి దేవుని కుమారులుగా వారిని రూపించి చూచున్నాడు. దేవుని కృప చెప్పున మనమందరం కూడా ఆయన నీతి మనం ధరించుకొని, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను ధరించుకొని గొప్ప మనశ్శాంతి, సమాధానము పొందబడిన వారంగా, ఈ సంతోషంతో మనం నింపబడి యేసును మనము మహిమపరిచే వరంగా, యేసును ఘనపరిచే వరంగా, ఆరాధించే వరంగా. అందుకే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతిరోజు కూడా డిసెంబర్ 1 నుంచి ప్రతిరోజు ప్రతి చోట క్రిస్మస్ ఆరాధన జరగడానికి గల కారణం అంటే క్రీస్తును ఆరాధించు జనులుగా తన ప్రజలు మార్పు చెందబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలము క్రైస్తవులుగా మాత్రమే కాక అందరూ, అన్ని దేశస్థులు కూడా క్రీస్తును ఆరాధించేవారుగా ఈరోజు క్రిస్మస్ పండుగ లోక పండగగా మత మార్పు చెందడానికి గల కారణము యేసు క్రీస్తు దేవుడు లోక రక్షకుడు. ఆయనే పాపము నుంచి విడిపించగలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సమాధానపరచగలిగిన దేవుడు, నిత్యుడగు దేవుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరునూ లేరు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య,
నీ మాట చొప్పున మాకు సమాధానం దయచేసావు ప్రభా. మా కొరకు, మమ్మల్ని రక్షించుట కొరకు లోక రక్షకుడుగా ఈ భూమి మీదకి ఉద్భవించి మమ్మల్ని కాపాడి బలపరిచినందుకు స్తోత్రాలు. మా పాప శాపం నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా బ్రతుకు కాలమంతా నీవిచ్చే రక్షణను అనుభవిస్తూ, నీవిచ్చిన నీతిని ప్రభు మేము కలిగి పరిశుద్ధమైన జీవితము, మేలైన జీవితము మేము కలిగి జీవించినట్లుగా సహాయం చేసి దీవించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి.